క్రైమ్ బాధితులు ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్ళక్కర్లేదు, పోలీసుల చుట్టూ తిరగక్కర్లేదు, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అంటున్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్. ఏఐ టెక్నాలజీ సాయంతో, వర్చువల్ హెల్ప్ డెస్క్, సైబర్ మిత్ర సాయంతో బాధితులకు వెంటనే సాయం అందుతుందంటున్నారు ఆయన. మరింత సమాచారం టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సీమిత్ర అసలు ఏ విధంగా పనిచేస్తుందనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ ఉన్నారు అరవింద్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, సీమిత్ర వల్ల చాలా పాజిటివ్ అంటే ఒక బాధితులకి ఒక భరోసాగా ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుంది? ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఐఆర్స్ని చేయడం జరిగింది సార్? సీమిత్ర అంటే సైబర్ మిత్ర, ఇది ఒక హెల్ప్ డెస్క్, అంటే వర్చువల్ హెల్ప్ డెస్క్. ఎవరైతే మన సైబర్ క్రైమ్ బాధితులు ఉంటారో వాళ్ళకి ఇంటి నుండే ఎఫ్ఐఆర్ చేసుకునే సదుపాయము ఈ సీమిత్ర కల్పిస్తుంది అనమాట. దానివల్ల పబ్లిక్కి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా, అలాగే ఈ ప్రొసీజరల్ డిలేస్ లేకుండా ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ అయ్యే విధంగా ఒక పద్ధతి తీసుకురావాలి, ఒక సర్వీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి ఆలోచన నుండి వచ్చిందే సైబర్ మిత్ర. సో ఈ సైబర్ మిత్ర పబ్లిక్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు అయితే వాళ్ళు 1930లో ఫస్ట్ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన తర్వాత సీమిత్ర టీమ్ ఆ కంప్లైంట్స్ని ఎన్సీఆర్పీ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకే నేరుగా కాల్ చేసి వాళ్ళకి మేము ఏం చేయబోతున్నాం, వాళ్ళకి మేము ఏ సర్వీస్ అందిస్తామో వాళ్ళకి చెప్తాము వివరంగా. చెప్పినప్పుడు వాళ్ళు మేము మా సర్వీస్ తీసుకుంటామన్నప్పుడు మేమే ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక కంప్లైంట్ని డ్రాఫ్ట్ చేస్తాం. ఆ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి దాన్ని వాట్సాప్ ద్వారా పంపించినప్పుడు వాళ్ళు అవన్నీ చూసుకొని అవన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని సైన్ చేసి హార్డ్ కాపీని మాకు పంపిస్తారు. అలా మాకు వచ్చిన ఈ సైన్డ్ డ్రాఫ్ట్స్ని మేము కంప్లైంట్గా ట్రీట్ చేసుకొని దానికి సంబంధించి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. 0 ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే దాన్ని పోలీస్ స్టేషన్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. పోలీస్ స్టేషన్లో మళ్ళీ రిజిస్టర్ చేసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ సీమిత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి సార్? మేము స్టార్ట్ చేసినది 9th జనవరి కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఒక 1000 అబౌవ్ విక్టిమ్స్కి మేము కాల్స్ చేసాము. అంటే ఈ సర్వీస్ ఉన్నది, మీరు అవైల్ చేసుకోండి అని చెప్పి. దాంట్లో మాకు 200 మెంబర్స్ వరకు వాళ్ళు ఓకే చెప్పారు. దానికి డ్రాఫ్ట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు నమోదైనవి దాదాపు 104 ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి. అవన్నీ కూడా మా దగ్గర రిజిస్టర్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈ సీమిత్రాని బాధితుల ముందుకు వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా డీసీపీ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ బాలకృష్ణతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.